భార్యపై అనుమానం పెంచుకున్న భర్త దారుణ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కోపంతో విచక్షణ కోల్పోయి కట్టుకున్న భార్యను ఉరివేసి హత్య చేశారు. తర్వాత తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి చేసిన పనికి ఇప్పుడు వారి ఇద్దరి కుమార్తెలు అనాథలయ్యారు. ఆ విషాద ఘటన గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కొత్త గాంధీనగర్కు చెందిన నిత్యానంద్కు 10 ఏళ్ల క్రితం ఖాజీపేట మండలం లక్ష్మీపల్లెకు చెందిన లక్ష్మీదేవితో వివాహమయ్యింది. వారికి 8 సంవత్సరాల మేఘన, 5 సంవత్సరాల మౌనిక కూతుళ్లు. నిత్యానంద్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే సాఫీగా సాగుతున్న వారి సంసార జీవితాన్ని ఆర్థిక కష్టాలు సుడిగుండంలో నెట్టేశాయి. కూలి పనులతో వచ్చే సంపాదన సరిపోక సంసారాన్ని పోషించడానికి నిత్యానంద్ వీలైన చోటల్లా అప్పులు చేశాడు. దాంతో అతడు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఇక అక్కడే ఉంటే అప్పులు తీరవని, కుటుంబాన్ని పోషించడం కూడా కష్టమని భావించిన నిత్యానంద్కు కువైట్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కువైట్లో ఉద్యోగం చేయడానికి వెళ్లిన నిత్యానంద్ ప్రతి నెల కుటుంబానికి డబ్బులు పంపిస్తూ వస్తున్నాడు. అయితే 10 రోజుల క్రితం నిత్యానంద్కు కువైట్ నుండి స్వగ్రామానికి తిరిగొచ్చాడు. ఇంటికొచ్చిన నిత్యానంద్ భార్య లక్ష్మీదేవిపై అనుమానం పెంచుకున్నాడు. ఇంటికొచ్చినప్పటి నుంచి ఆమెతో తరచూ గొడవ పడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. దాంతో కోపోద్రిక్తుడైన నిత్యానంద్ తన భార్యకు ఉరేసి హత్య చేశాడు. తర్వాత తాను కూడా ఇంటి ముందున్న మరుగుదొడ్లోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తల్లిదండ్రుల మరణ వార్తతో వారిద్దరి కూతుళ్లైన 8 సంవత్సరాల మేఘన, 5 సంవత్సరాల మౌనికలు అనాథలయ్యారు. అభం శుభం తెలియని ఆ చిన్నారులకు అసలేం జరిగిందో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. అమ్మా నాన్నలు ఎక్కడికెళ్లారో కూడా అర్థం చేసుకోలేని ఆ చిన్నారులను చూసి బంధువులు, స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ఏదేమైనా క్షణికావేశంలో తండ్రి చేసిన తప్పుకు ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం ఛిద్రమయ్యింది. ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.